ఎండాకాలంలో మన జుట్టు సంరక్షణకి ఈ ఆయిల్ చాలా మంచిది. ఓవర్ హీట్ తగ్గిస్తుంది. తర్వాత హెయిర్ ఫాలోయింగ్ ఉండదు. మెయిన్ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వచ్చు. అంత బాగుంటుంది. మరి ఏ ఆయిల్ నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, లైక్ కొడుతూ వీడియో చూడండి, ఓకేనా? మీరు చాలా మంచి వాళ్ళని నేనైతే అనుకుంటున్నాను. సో మంచి వాళ్ళు కాబట్టి మంచిగా లైక్ కొట్టేసేసి వీలైతే కామెంట్ కూడా చేయండి, ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా. సో ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్, అది కూడా ఇంట్లోనే నేను చేసుకున్నాను. లాస్ట్ టైం వీడియో కూడా నేను చేశాను. ఆ ప్యూర్ కోకోనట్ ఆయిల్లో నేను కొన్ని రకాలైతే వీటిలో వేశాను. అవి ఏంటి అంటే మెయిన్ కలోంజి సీడ్స్. అవి వేయటం వల్ల ఏంటి అంటే మనకి చాలా బాడీలో ఓవర్ హీట్ అనేది ఈ సమ్మర్లో ఉంటుంది, మరి డిహైడ్రేట్ రాకుండా కూడా చూస్తుంది. కలోంజి సీడ్స్, తర్వాత మెంతులు, లవంగాలు వేశాను. సో వీటి వరకే వేశాను. ప్రజెంట్ నా ఇంట్లో ఉన్న వస్తువులతోటి నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను ముందు రోజు నైట్. అది కూడా అన్నిట్లో కాకుండా నేను ఎంతైతే ఆయిల్ వాడుకుంటానో అంత ఆయిల్ అయితే వేసుకొని అలాగా ప్రిపేర్ చేసుకొని నేను చక్కగా మరుసటి రోజు ఆఫ్టర్నూన్కి చాలా బాగా నాని దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తము ఆ ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ ఆయిల్ని కొద్దిగా హీట్ చేశాను, కొద్దిగా జస్ట్ కొన్ని సెకండ్స్లో. ఎందుకు అంటే మనకి ఆ హీట్ అయిన ఆయిల్ని మన తల మీద అలాగా ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తూ చేస్తే మనకి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో తెలుసా? మైగ్రేన్ వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్. తొందరగా మైగ్రేన్ నుంచి ఉపశమనం అయితే వస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెంతులు ఇచ్చాము, కలోంజి సీడ్స్, తర్వాత లవంగాలు. ఇవి హెయిర్కి చాలా మంచి గ్రోత్ అండ్ సిల్కీగా కూడా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇలాగా వీక్లీ ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనకి హ్యాపీగా ఎంచక్కా చేసుకోవచ్చు. ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడు నేనైతే మంచి వీడియోస్ చేస్తానో అవి మీకు ముందుగా వస్తాయి, ఓకేనా?